పప్పేదిరా నీ బుగ్గలు అలా టపటపలాడేది ఎందుకో నాకు తెలుసురా. తిను. సునీత, మొగాన పెసరబద్దంత బొట్టు, మగాడి డ్రెస్సు. ఏది ఇంత బొట్టు? అది ఓల్డ్ ఫ్యాషన్ అన్నమా. పేసన పీసు రేగిందని నీ పేసన నా దగ్గర చెప్పుకో. ఫ్యాషన్ కాదు నానమ్మా, ఫ్యాషన్. నాకు తెలుసులేవే, నేను చదువుకున్న 6వ క్లాసు. అది కాదే, మగాడికి మీసం, ఆడదానికి బొట్టు అందం ఇస్తాయి. బొట్టు కాటుగా పెట్టుకొని ఆడదే కాదు. అది అలా గడ్డి పెట్టండి అత్తయ్య. శుభ్రంగా బొట్టైనా పెట్టుకోమనండి, లేకపోతే మగరా ఇలాగ మీసమైనా తెచ్చుకోమనండి. ఎలాగో ప్యాంటు షర్ట్ వేసుకుందిగా. గడ్డి పెట్టాలి. గడ్డి తొట్ల పోయేంత గడ్డి ఉంది, వెళ్ళి తిను. ఏమిటారా మీ గొడవ? బొట్టు పెట్టుకోమని చెప్పడం కూడా తప్పేనాక? నాకు నచ్చదని పెట్టుకోనంతే. మధ్యలో ఏమిటో కుక్క తోక వంకరని. అయినా నాకెందుకులే. రాను రాను వీళ్ళ గొడవలతో నేను చచ్చిపోతున్నాను అత్తయ్య. రా బేబీ, స్కూల్కి టైం అయింది. వీళ్ళిద్దరూ అతిగా పోట్లాడుకోవడం అది చూస్తుంటే, రాముడు అమ్మగారు, దేవుడు, వీళ్ళిద్దరూ కలిసి మన దగ్గర నాటకాలు ఆడుతున్నారా అని అనుమానంగా ఉందిరా. ఇదిగో చూడండి, ఎందుకైనా మంచిది వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచండి. అత్తగా అమ్మగారు, ఒక కన్ను వేసి ఉంచుతాం. మరి రెండో కన్ను పీకి జేబులో వేసుకోండి అన్నాసుల్లా. ఆగండి అక్కడ. చాటపర్రు చిన్నోడును, జొన్నపాడు జున్ను ముక్కానా? చదువు కాస్త అయ్యేదాకా ఆగండర్రా అంటే నన్నే మబ్బులో పెట్టేస్తున్నారన్నమాట.